చంద్రుణ్ణి గర్వభంగం. ఒకసారి వినాయకుడు కుబేరుని విందులో కడుపునిండా ఉండ్రాళ్ళు లడ్డూలు తిన్నాడు. ఆయన పొట్ట ఎంత పెద్దగా అయిందంటే ఆయనకే నడవడం కష్టమైంది. విందు ముగిశాక వినాయకుడు తన వాహనమైన చిన్న ఎలుకమీద ఎక్కి ఇంటికి బయలుదేరాడు. ఆకాశంలో చంద్రుడు నిండుగా ప్రకాశిస్తున్నాడు. దారిలో అకస్మాత్తుగా ఒక పాము వచ్చింది. దాన్ని చూసి ఎలుక భయపడి పక్కకు దూకింది. దాంతో వినాయకుడు కింద పడిపోయాడు. వినాయకుడు కింద పడగానే అతని పొట్ట పగిలి తిన్న లడ్డూలన్నీ బయటకు దొర్లాయి. వినాయకుడు ఏమాత్రం కంగారు పడకుండా బయటకు వచ్చిన లడ్డూలన్నింటినీ మళ్లీ తన పొట్టలో పెట్టుకున్నాడు. పొట్ట మళ్లీ పగలకుండా ఉండటానికి దారిలో కనిపించిన పామునే పట్టుకుని తన పొట్టకు దట్టిగా కట్టుకున్నాడు. ఆకాశం నుండి ఇదంతా చూస్తున్న చంద్రుడికి వినాయకుడి రూపం చూసి నవ్వు ఆగలేదు. ఏనుగు తల, పెద్ద పొట్ట, దానికి పాము దట్టితో ఉన్న వినాయకుని చూసి గట్టిగా నవ్వాడు. తనను చూసి చంద్రుడు ఎగతాళిగా నవ్వడంతో వినాయకుడికి చాలా కోపం వచ్చింది. కోపంతో తన దంతాలలో ఒకదాన్ని విరిచాడు. వినాయకుడు ఆ విరిగిన దంతాన్ని చంద్రుడిమీదకు విసిరి, నీ అందం చూసి గర్వపడుతున్నావు కదా? ఈ రోజు నుండి నీ రూపు ఎవరికీ కనపడకుండా పోతుంది. నిన్ను చూసినవారికి అపనిందలు వస్తాయి అని శపించాడు. వినాయకుడి శాపంతో చంద్రుడు తన కాంతిని కోల్పోయి భయంతో వణికిపోయాడు. తన తప్పు తెలుసుకుని వినాయకుడిని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు వినాయకుడి శాపాన్ని సవరించి నెలకు ఒకసారి మాత్రమే చంద్రుడు పూర్తిగా కనపడతాడని వినాయక చవితి రోజున తన కథ చెప్పుకుని అక్షింతలు వేసుకున్నవారికి దోషముండదని చెప్పాడు.